ఈ క్రిస్మస్ ఈవ్ సాయంకాలంలో ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ సమయం నాకు ఇచ్చినందుకు నేను ఎంతో భాగ్యంగా తెలుగులో కొంచెం చెప్పడానికి నాకు సరిగ్గా మాటలు రావట్లేదు. ప్రసన్న కుమార్ అయ్య గారు తెలుగు భాషలోనే మాట్లాడిన మాతృభాషలో, అది కూడా గోదావరి యాసలో మాట్లాడమన్నారు. ప్రయత్నిస్తున్నాను. అందరికీ క్రిస్మస్ ఈవ్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనమందరం ఈరోజు ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటున్నాము. నిజంగా ఆనందంగా జరుపుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. నాకు ఒక 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈ సంతోషం ఎట్లాగా నేను సంతోషాన్ని అనుభవించాలనేటువంటి దానికి, ఈ క్రిస్మస్ రోజునే నాకు డాక్టర్ పుట్టింది. ఆ సమయంలో క్రిస్మస్ పండుగ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతుంది. చర్చిలో ఉన్నాను 9:30కి ఉదయం. ఆ విధంగా ప్రభు మాకు మా కుటుంబంలో క్రిస్మస్ ప్రభు పుట్టినట్టుగానే మేము ఎంతో సంతోషాన్ని పొందాము. ఆ సంతోషం మా జీవితాల్లో ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదించేందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయితే ఆ వయసులో ఆ నర్సాపురం మిషన్ ఆసుపత్రిలో మరి మాకు కుమార్తె పుట్టినప్పుడు నేను హైదరాబాద్లో ఉద్యోగం జాయిన్ అయ్యి 2 రోజులు అయింది. డిసెంబర్ 23 జాయిన్ అయ్యాను. నాకు 25ని పాప పుట్టింది. అంత చిన్న వయసులో నాకు పెద్దగా ఫీలింగ్ పెద్ద అనిపించలేదు, కానీ రెండో ఎక్స్పీరియన్స్లో మాత్రం గొప్పగా నేను ఫీల్ అయ్యాను. అది నాకు గ్రాండ్ సన్ పుట్టినప్పుడు. గ్రాండ్ సన్ ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు పుట్టాడు. పుట్టినప్పుడు ఆ పొద్దుగుడ్డల్లో నుంచి చూపించారు, ఇలా తెచ్చి ఫస్ట్ తేగానే అతను కళ్ళు బాగా తెరిచి ఇలా చూసి మెరుస్తున్నాయి నక్షత్రాలాగా కళ్ళు. నేను స్వయంగా చూసిన బిడ్డ అదే నా జీవితంలో. అంటే ప్రభువుని చూసినప్పుడు మరి ఆ జ్ఞానులు వాళ్ళు ఆ గొల్ల వాళ్ళు ఆ ప్రజలు ఎంత ఆనందం పొందారో మరి నాకు సరిగా అర్థం కాలేదు. కానీ నా గ్రాండ్ సన్ పుట్టినప్పుడు నేను ఎంతో ఆనందం పొంది నేను చూశాను. ఆ చిన్న బిడ్డని ఫస్ట్ నా లైఫ్లో చూడటం జరిగింది అదే. మరి ప్రభు మన లోకరక్షకుడు, మనందరి కోసం మరి లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు మరి జన్మించినప్పుడు ఎంత గొప్ప ఆనందాన్ని ఆ జ్ఞానులు పొంది ఆ గొప్ప సువార్తని మరి ప్రపంచానికి తెలియజేశారు. ఈరోజు ప్రపంచం ఎంతో సంతోషంగా రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తూ మరి పండుగని ఎంతో ఘనంగా దేవుని మహిమపరిచే విధంగా సంతోషంతో మెర్రీ క్రిస్మస్, మనం హ్యాపీ క్రిస్మస్ అని అనుకోండి, బియాండ్ హ్యాపీ, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని ఒకసారి అందాం అందరూ. మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. సో అది అంత గొప్ప ఆనందం అన్నమాట. అంత గొప్ప ఆనందాన్ని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో నేను దేవుని కృప వల్ల రాగలిగాను. యాక్చువల్గా గ్రామాల్లో జరుపుకుందాం అనుకున్నాను. అయితే ఉదయమే ఇక్కడికి రావడం వల్ల మన చర్చిలో నాకు ఈ సంవత్సరం జరుపుకోవడానికి దేవుడు ఆశీర్వదించాడు. ఆ విధంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే మై బెటర్ హాఫ్ ఈరోజు సువార్త పాఠము ఆవిడ చదివారు, వినిపించారు. నేను ఫస్ట్ టైం విన్నాను ఆవిడ సువార్త పాఠం చదవడం. బాగానే చదివారు. నేను ఇంట్లో చెప్తా ఉంటాను, బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చదువుకోండి అని చెప్తే
నా ఎదుగున ఎప్పుడు ఇంట్లో చదవరు, నాకు వినపడరు. వాళ్ళు చదువుకుంటారు, బైబిల్ చదువుతారు కానీ నాకు వినపడదు. కీర్తనలు పాడుకుంటారు కానీ నేను వింటున్నప్పుడు పాడరు. పైకి పాడుకోండి, సంతోషంగా ఉండండి, మీకు హెల్త్ ఇస్తుంది, ఆ వాకలు పెరుగుతుంది, చక్కని ఒక ప్రొనౌన్సియేషన్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, హెల్త్ ఉంటుంది. ఎంజాయ్ చేయండి, పాడుకోండి, చదువుకోండి, పైకి చదువుకోండి, గంభీరంగా చదువుకోండి. నేను చెప్తా, ఎన్నోసార్లు చెప్తా. అదే ఎవరు నా ఇంట్లో పాడు, నా ఎదురుకుండా పాడు. కానీ ఈరోజు హ్యాపీ. ఈ క్రిస్మస్ ఈ రోజుని ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది. ఇంకా చెప్పుకోవడానికి తల్లి మరి అమ్మ ఈరోజు ఎంత కష్టపడి ఎన్నో ఇళ్ళ దగ్గర ప్రసవం తెచ్చుకుంటామని వెళ్తే తలుపులే వేస్తారు. మరి పశువుల పాకలో ప్రభుత్వం ఆశ్రయం దొరికింది, పశువుల పాకలో జన్మించాడు. ఆ యొక్క తల్లి మన కోసం ఎంత లోకరక్షకుని మరి జన్మించినప్పుడు పొందినటువంటి ఆ యొక్క దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే తల్లి ప్రేమని మనం అందరం ఎక్స్పీరియన్స్ కాబట్టి తల్లిని గౌరవించుకోవాలి. తల్లిని మన మనసులో ఎప్పుడు కూడా ఆ భక్తి భావం, ప్రభువుని ఎలా భక్తితో ఉన్నామో మన తల్లిని, మన తండ్రిని కూడా మనం ఆ విధంగా ఈ సందర్భంగా మనము అలవాటు చేసుకోవాలని యంగ్స్టర్స్కి నేను పెద్దలందరికీ తెలుసు. యంగ్స్టర్స్కి నేను ఈ క్రిస్మస్ శుభ సందేశంగా తెలియజేస్తాను. ఈ మధ్య ఒక ఇంగ్లీష్ టైం నేను విన్నాను. మేరీ డిడ్ యు నో దట్ బేబీ బాయ్ అని ఒక పాట కీర్తన విన్న క్రిస్మస్ సార్. దాంట్లో చక్కని మాటలు ఉంటాయి. ఆయన నీకు తెలుసా మేరీ, నీకు తెలుసా నీ కుమారుడు నీ బాబు నీళ్ళపై నడుస్తాడని నీకు తెలుసా? ఆయనే మన డాటర్స్ని, మన సన్స్ని రక్షించడానికి వచ్చినటువంటి కుమారుడని నీకు తెలుసా? మేరీ డిడ్ యు నో అని అందులో చక్కని మాటలు. ఆయన గుడ్డివారికి చూపునిస్తాడని, మోగవారిని మాట్లాడిస్తాడని, మరి వినికిడి లేని వాడికి వినికిడి, అవిటి వాళ్ళు నడిపిస్తారని అనే చక్కని ఒక లిరిక్స్ తోటి విన్నాను. నాకు చాలా సంతోషం వచ్చింది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మీ మధ్య నిలబడి ఈ క్రిస్మస్ ఈవ్ శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి క్రైస్తవునికి ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు వాక్యం బట్టి. బీ జాయ్ఫుల్ ఆల్వేస్, నెవర్ స్టాప్ ప్రేయింగ్ గాడ్. బీ జాయ్ఫుల్ ఆల్వేస్, నెవర్ స్టాప్ ప్రేయింగ్ గాడ్. ఇది మనం అందరం ఎప్పుడు కూడా జాయ్ఫుల్గానే ఉంటాము. ఈరోజు ఇంకా గొప్ప జాయ్గా ఉంటాము. సో ఈ జాయ్ని ఇంకా మనం మ్యాక్సిమం జాయ్ని ఎంజాయ్ చేయాలని, అందరూ ఆయురారోగ్యేశ్వర్యంతో వర్ధిల్లాలని, దేవుని కృపలో అందరికీ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మా తరపున, మా ఫ్యామిలీ తరపున, మన చర్చ్ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.